గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథంలో 25వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో. చదవబడిన వాక్యంలో మనం చూస్తే మొట్టమొదటి లైన్లో ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. సర్వసాధారణంగా మన జీవితంలో కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి. అది కుటుంబంలో కానీ లేక బయట కానీ. గొడవలు అవుతున్నప్పుడు కొన్ని గొడవలు వెంటనే 2 మాటల్లోనే సెటిల్ అయిపోతాయి. కొన్ని మాటలు పెద్దవి డిస్కషన్ అలా ఆర్గ్యుమెంట్ అయిపోయి, ఆర్గ్యుమెంట్ అలా డిస్ప్యూట్ అయిపోయి, మాటలల్లా వాదన అయిపోద్ది, గొడవ అవుతుంది. ఇంకా పెద్దగా ఇతరులు ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల పెద్దవైపోతూ ఉంటాయి. ఒకవేళ గొడవ పెద్దదవుతున్నప్పుడు చేయవలసింది ఏంటంటే, నీకు ఎంత కోపం వస్తే అంత, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంత, ఎంత బలం ఉంటే అంత ఉపయోగించి ఆ గొడవలో నువ్వు జయం పొందడానికి నువ్వు ప్రయత్నించొద్దు. ముందు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, కూర్చుని ఆలోచన చెయ్యి. ఆలోచన లేకుండా వెళ్ళిపోవద్దు. ఒక్కొక్కసారి మనకి కోపంలో సరైన ఆలోచనలు రావు. ప్రార్థనలో ధ్యానించు. ప్రభువా, ఇది నాకు అన్యాయం జరుగుతుంది, వెళ్ళమంటావా వద్దా, ఏ విధంగా వెళ్ళాలి, వెళ్తే కూడా ఆలోచన చెయ్యి. ఎందుకంటే మనం బయట మాట్లాడే ప్రతి మాట దెబ్బలాడ మనం ఎవరితో అయినా దెబ్బలాడితే ఆ దెబ్బలాట అంతట్లో కూడా సమాజం మనల్ని కాదు, మన వెనకాతల సాక్ష్యాన్ని చూస్తుంది. ఈయన దేవుడి బిడ్డట, ఈవిడి దేవుడి కుమార్తె, సంఘంలో మంచి సేవ చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత చూడండి వీళ్ళ నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తున్నాయో అని వెంటనే నిందించడానికి సమాజం ఉంటుంది. ఎవరో నిందిస్తున్నారని మనకు కాకుండా సంఘంలో ఎలా ఉన్నామో బయట కూడా సమాజంలోనూ కూడా అదే సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి మనము ఎల్లప్పుడూ కృషి చేయాలి. అలాగని చెప్పి ఎదుటివాడు మనతో దెబ్బలాడితే మనం దెబ్బలాడకూడదా? దెబ్బలాడొచ్చు, కానీ ఒక పద్ధతి, ఒక విధానం, అది పైనుంచి చూస్తున్న దేవునికి ప్రీతికరంగా మనం ఉండాలి. భూమి మీద అనాలోచనగా వెళ్లకుండా, వెళ్ళి మాట్లాడి ముందుకెళ్ళి సిగ్గుపడిపోయే స్థితిలో ఉండకుండా, లేక దేవుని నామమునకు దోషం తెచ్చి మన సాక్ష్యాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉండకుండా, ఒక పద్ధతైన విధంగా, వాక్యానుసారంగా, చట్టానుసారంగా మనం ముందుకు వెళ్తే మంచిది. కొన్నిసార్లు కంగారు పడి మనం వెళ్తే ఏమవుతుందంటే, దేవుడు మోషేతో చెప్పాడు, ఆ బండతో మాట్లాడు, నేను ఆ బండలోంచి నీళ్ళు రప్పిస్తానన్నాడు. అప్పటికి ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. కానీ ఇశ్రాయేలీలు విపరీతంగా మోషేని విసిగించేయడంలో విసిగిపోయి మాట్లాడవలసిన బండనే కర్రతో కొట్టాడు గట్టిగా. దానివల్ల దేవుని కోపం మోషే మీదకి వచ్చింది. సమస్య అక్కడ మోషేది కాదు. కోపంతో చేయకూడని పని చేయడం, అనకూడని మాట పలకడం, లేక కంగారు పడిపోయి ముందుకు వెళ్ళిపోవడం. సమూయేలు రాకముందే కంగారు పడి సౌలు బలి అర్పించాడు. దానివల్ల తన రాజ్యాన్ని కోల్పోయాడు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తుంటే శిష్యులందరూ బాగానే ఉన్నారు, కానీ పేతురు కంగారు పడి కత్తిసిరాడు మలుకు అనే సేవకుడి మీద. ఇవన్నీ కొన్నిసార్లు దెబ్బలాటల్లో మన నోరు మన కంట్రోల్లో ఉండదు, మన చేతులు మన కంట్రోల్లో ఉండవు. దేవుడిని అడగాలి, ప్రభువా, కంగారు పడిపోయి నీ నామమునకు దోషణ తెచ్చే విధంగా నేను దెబ్బలాడకుండా, ఆ దెబ్బలాటలో కూడా ఎంతవరకు నా పరిధి, ఎంతవరకు నేను ఏం చేయాలి, చేసే విధానం ఏంటి, నాకు బోధించు ప్రభు అని దేవుడిని అడగాలి. అన్నిటికీ వాక్యమే మన సమాధానం. అందుకని యేసు ప్రభు నీకు ఎవరితో అయినా సరే వ్యాజ్యం ఉంటే, దెబ్బలాట ఉంటే, ఆ అప్రోచ్ అయ్యే విధానం కూడా ఎలా ఉండాలని చెప్పాడు. ఎవరితోనో సమస్య వచ్చిందంటే వెంటనే పంచాయతీ పెట్టేద్దు. ఆ వ్యక్తితో నీవు ఆ వ్యక్తి కలిసి మాట్లాడుకోండి. పని జరగలేదా, ఎవరో పెద్దలిద్దరిని తీసుకుని వెళ్ళి మాట్లాడు. పని జరగలేదా, సంఘం ఎదుట కూర్చోబెట్టి మాట్లాడు. ఇలాగ స్టెప్ బై స్టెప్ చూడండి. ఆ మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు నీ సహోదరుని ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు
అతనిని గద్దించుము. అతన్ని ఏమైనా కోపం వచ్చి తిట్టాలా లేకపోతే గద్దించాలనుకుంటే, కరెక్ట్ చేయాలనుకుంటే నువ్వు ఒంటరిగా ఉండాలా, అతడు ఒంటరిగా ఉండాలా. గద్దించు. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, సమాధానం వస్తుంది. వినలేదనుకో, అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు పోము. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ డీల్ చేసుకొని ట్రై చేయి. అయినా పని అవ్వలేదనుకో, కోర్టుకి వెళ్ళడం తప్పు లేదు, తప్పేమి లేదు. క్రైస్తవులు కోర్టుకి వెళ్ళకూడదు అని అంటారు. క్రైస్తవులు కోర్టుకి వెళ్ళకూడదంటే భక్తుడైన పౌలు అన్నారు, మనము దేవదూతలకు తీర్పు స్థితిలో ఉన్నాం, మీలో మీరు సమాధానపరుచుకోలేరా అని అంటాడు. సంఘంలో ఒకరికొకరు ఉంటే పెద్దలతో సమాధానపరుచుకోవచ్చు, కానీ బయటోడితో గొడవ అయినప్పుడు అతడు పెద్దల మాట ఎందుకు వింటాడు? బయట వాడితో గొడవ అయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తప్పేమీ లేదు, కోర్టుకి వెళ్ళడం తప్పేమీ లేదు. కొంతమంది అంటారు, క్రైస్తవులు పక్కింటోడితో గొడవైంది, వాడు అన్యుడైనా వాడు ఏ మతస్థుడైనా సరే, పక్కింటోడితో గొడవైనా వాడు ఏం తిట్టినా క్రైస్తవులు అలాగే ఓర్చుకుని ఉండాలా, కోర్టులకి పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదంటే తప్పది. అదే వాక్యం అది చెప్పట్లేదేమి. సంఘంలో సంఘ సహోదరుల మధ్య వస్తున్న గొడవను సంఘ పెద్దల మధ్య డీల్ చేసుకోమన్నాడు. అలాగని చెప్పి న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళొద్దని ఏం లేదు. నీకు బయట వాళ్ళతో నువ్వు గొడవ అవుతున్నప్పుడు న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి నీ సమస్య చెప్పుకోవడం తప్పులేదు. అయితే వెళ్ళే విధానం తెలుసుకోవాలి. దాన్ని వెళ్ళే ముందుగా కూర్చుని ఆలోచన చేస్తూ సాధ్యమైనంత వరకు సమాధాన పడడానికే ప్రయత్నించాలి. ఆ వ్యక్తి సరైన విధంగా న్యాయంగా రాకపోతే అప్పుడు న్యాయాధికారుల దగ్గరికి వెళ్ళడం తప్పేమీ లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే సామెతల గ్రంథంలో 14:29 దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ఎంత కోపం వస్తే అంత కోపం ప్రదర్శించేవాడు మూఢుడట, దీర్ఘశాంతంతో డీల్ చేసేవాడు వివేకి. పౌలు భక్తుడు అంటారు, సాధ్యమైనంత వరకు సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుము. రోమిలకు రాసిన పత్రిక 12:18. కాబట్టి ప్రతిరోజు మన అనుదిన జీవితంలో అనేకమైన సమస్యల శోధనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటి బట్టి దేవుడిని అడుగుదాం. ప్రభువే మనకు విజ్డమ్ ఇచ్చి ఆయన ఆలోచనతో నడిచేలాగా, ప్రభువే మనకి తన కృప ఇచ్చి ఆయన ఆత్మతో మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ప్రభువా, మానదిన జీవితంలో చిన్నదో పెద్దదో ఎవరితోనైనా సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద కోపము వెంటనే ప్రదర్శించకుండా, ఆ కోపం ప్రదర్శించే విషయంలో కూడా కోపపడుడి కానీ పాపము చేయకూడని నీ వాక్యాలు ఏ డిసిప్లిన్ మాకు నేర్పుతుందో ఆ డిసిప్లిన్ ప్రకారంగా నడుచుటకును, పరలోకం నుండి నువ్వు చూస్తున్నప్పుడు అయ్యా మేము దోషులు, నీ కనుదృష్టికి మేము దోషులుగా ఉండకుండా నీ వాక్యానికి లోబడి నడిచే జీవితం దయచేయండి. ఈ లోకాధికారులకి కూడా నైనా చట్ట ప్రకారంగా మేము లోబడి నడిచే జీవితం దయచేయండి. సాధ్యమైనంత వరకు సమాధానకరంగానే అందరితో ఉండటకు సహాయం చేయండి. ఒకవేళ దుర్మార్గంగా ప్రజలు ప్రవర్తిస్తున్నప్పుడు వారి విషయంలో మేము ఏ విధంగా ప్రభువా ఆలోచనతో ప్రార్థనతో ముందుకు వెళ్ళాలో సహాయం చేయండి. ఎవరైతే గొడవల్లో సమస్యలతో బాధపడుతున్నారో, కోర్టు కేసుల్లో పోలీస్ స్టేషన్లు ఇబ్బందులు పడుతున్నారో వారికి నీ ఆలోచన చెప్పండి అయ్యా, నీ సహాయాన్ని పంపండి అయ్యా, నీ మేలుకొలుపు దయచేయండి అయ్యా. ఎప్పుడు కూడా సమాధానం కొరకే మేము ప్రయత్నించుటకు సహాయం చేయండి. అన్యాయం జరుగుతున్నప్పుడు నీ వైపు చూస్తూ నీవు మాకు ఇచ్చిన అధికారులను యథార్థంగా కలిసి యథార్థంగా నడిచి సమయం ఆలస్యమైనప్పటికీ కూడా నాయన సహాయం మాకు అందడానికి ఆలస్యమైనప్పటికీ కూడా మా నిరీక్షణ నీ వైపే ఉంచి మనుషుల మీద ఆధారపడకుండా నీకు ప్రార్థిస్తూ ప్రయత్నించే విధానం కూడా నీకు ప్రీతికరంగా ప్రయత్నించి నీ తగిన సమయంలో నీ సహాయము, నీ దక్షిణ హస్త కార్యాలతో నీ యొక్క అద్భుతమైన న్యాయాన్ని జరిపించి నీ సమాధానంతో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి ప్రతి శోధనలో మనకు సమాధానము ఆయన దక్షిణ హస్త కార్యాలతోనే మనకి త్రియేక దేవుడు అనుగ్రహించునుగాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.